నివేత థోమస్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదనే చెప్పాలి. 2016లో నాని జెంటిల్మెన్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ అమ్మాయి తన అందం అభినయంతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. జై లవకుశ, నిన్ను కోరి, వంగవీటి, దోచేవారు ఎవర్రా, వకల్సాబ్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ అమ్మడు. 2022లో వచ్చిన సాకిని డాకిని తర్వాత మరి ఏ తెలుగు చిత్రంలో ఆమె నటించలేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా కనబడతలేదు నివేత. అయితే ఈ రోజు ఆమె ఒక ట్వీట్ చేశారు. నివేత చేసిన ట్వీట్ తో తన పెళ్లి న్యూస్ బయటకు వచ్చింది. ఆ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. చాలా రోజులైంది బట్ ఫైనల్లీ అంటూ ఇమోజీతో ట్వీట్ చేసింది నివేత. ఆ ట్వీట్ తో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఫైనల్లీ అంటే ఏంటి, పెళ్లి చేసుకుంటున్నారా లేదా ఎంగేజ్మెంట్ అయిందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలతో కామెంట్స్ పెడుతున్నారు నివేతకి. అయితే ఆమె చేసిన ట్వీట్ ఏదైనా కొత్త సినిమాకి సైన్ చేసిందే అని కూడా అనుకోవచ్చు. అసలు నివేత చేసిందని